హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఐటీ కంపెనీలో కార్ ఎలా పెట్టాలి, ఎలా డ్రైవ్ చేయాలి అని నేర్చుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కారు 3 years లోపల ఉండేటట్టు చూసుకోవాలి. 3 years లోపల అంటే 2024 ఉంది కదా, 22, 23, 24 ఈ 3 years లోపల ఉన్న కార్ అయితే తొందరగా తీసేసుకుంటారు. వెహికల్ యొక్క డీటెయిల్స్, వెహికల్ డ్రైవర్ యొక్క డీటెయిల్స్, వెహికల్కి ఏమేమి కావాలి, డ్రైవర్కి ఏమేమి కావాలి, మెన్స్ ఇవన్నీ మీకు ఇక్కడ ఫోటో పెడుతున్నాను కదా, ఆ ఫోటోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవర్కి ఏమేమి కావాలంటే డ్రైవర్ ఒక టెస్టులు, డ్రైవర్ పీవీసీ టెస్టులు అంటే మన ల్యాబ్స్ ఉంటాయి కదా, డయాగ్నోస్టిక్ సెంటర్స్, అక్కడ బ్లడ్ ఇస్తే 600 ఇస్తే వాళ్ళు మీ బ్లడ్ తీసుకొని టెస్టులు చేసి నువ్వు ఫిట్టా అన్ఫిట్టా చూసి ఒక సర్టిఫికేట్ ఇస్తారనమాట. అంటే మీ బ్లడ్ రిపోర్ట్స్ ఇస్తారు, ఆ రిపోర్ట్స్ కావాలి. పీవీసీ అంటే మీ సేవలు అప్లై చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా, అక్కడ పోలీస్ వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారనమాట. నీ పైన పాత కేసులు ఏమైనా ఉన్నాయా అవి చెక్ చేసి మీ ఇంటికి వచ్చేవాళ్ళు మీ ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేస్తారు, లేదంటే అక్కడనే టైప్ చేస్తారు. అది ఒక 3-4 1 week టైం పడుతుంది. ఆ సర్టిఫికేటు ఎవరైతే డ్రైవ్ చేయాలనుకుంటున్నారో ఆ పీవీసీ సర్టిఫికేటు, మీ ల్యాబ్ టెస్టులు పేపర్స్, మీ ఫోటోలు, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఇవి. వెహికల్ విషయానికి వస్తే వెహికల్ యొక్క ఆర్సీ, పర్మిట్, ఇన్సూరెన్స్ పేపర్స్ ఏవైతే ఉంటాయో ఇవి అవి కరెక్ట్గా ఉండాలి, ఎక్స్పైర్ అయినాయి అట్లా ఉండొద్దు. ఇంకొకటి వెహికల్స్ ముందు మై ఆఫీస్ సేఫర్ స్టిక్కర్స్ ఉంటాయి కదా, ఆ స్టిక్కర్ అప్లై చేసుకోవాలి. అది ఒక 350-400 లోపల వచ్చేస్తుంది. అది 1 month అవుతుంది స్టిక్కర్స్ నీ ఐడెంటిటీ కార్డ్ రావడానికి. ఆ స్లిప్ ఇస్తారు కదా, స్లిప్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది, అది ఉండాలి. ఇంకా వెహికల్ ఇండికేటర్స్, లైట్స్, వెహికల్ డ్యామేజ్ కాకుండా నీట్గా ఉందా లేదా ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటారు. వెహికల్లో టార్చ్, అంబ్రెల్లా, ఫైర్ కిట్, మెడికల్ కిట్ ఇవి కంపల్సరీగా ఉండాలి. ఇవి లేకపోతే మీ వెహికల్ తీసుకోరు. ఇంకొకటి డ్రైవర్కి కావాల్సింది ఏంటంటే డ్రైవర్కి యూనిఫామ్ ఉంటాయి కొన్ని కంపెనీలలో షర్ట్ మాత్రమే ఉంటుంది, కొన్ని కంపెనీలలో ప్యాంట్, షర్ట్, షూ కూడా ఉంటాయి. ఇవి ఏవి తీసుకోవాలంటే వైట్ షర్ట్, వైట్ ప్యాంటు, లేదా కాకి డ్రెస్, కాకి అంగన, కాకి ప్యాంట్ అనేది నడుస్తుంది. ఇవి రెడీ చేసుకోవడానికి మినిమం కొంత టైం పడుతుంది, ఒక 10 days అట్లా టైం పడుతుంది. ఇవి నువ్వు ఏదైనా కంపెనీలో పెట్టాలనుకున్నప్పుడు ఓనర్ కానీ డ్రైవర్ చేసినా సరే, డ్రైవర్ లేదా ఓనర్ దగ్గర డ్రైవర్ పని చేసినా సరే, ఈ సర్టిఫికేట్స్ డ్రైవర్కి మాత్రం ఖచ్చితంగా ఉండాలి. పీవీసీ, మెడికల్ రిపోర్ట్స్ ఇవి ఖచ్చితంగా ఉండాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అని ఉంటుంది, అది ఆఫీస్ వాళ్ళే చేస్తారు. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్ పెట్టాలంటే బండి పేపర్లు కరెక్ట్గా ఉండాలి. తర్వాత డ్రైవర్ ఇప్పుడు చెప్పిన టెస్ట్లు అవన్నీ అవి కరెక్ట్గా ఉండాలి. తర్వాత అంబ్రెల్లా, టార్చ్, మెడికల్ కిట్, ఫైర్ కిట్ ఇవి కంపల్సరీగా ఉండాలి. తర్వాత వెహికల్ నీట్గా ఉండాలి, లోపల కానీ బయట కానీ డ్యామేజ్ కాకుండా వెహికల్ నీట్గా ఉండాలి. తర్వాత మీ వెహికల్ అన్నీ ఇచ్చేసినాము, ఓకే అయిపోయింది, ఇప్పుడు ఎట్లా నడపాలి, పేమెంట్ ఎట్లా వస్తుంది అనేది మీరు ఏదైతే సూపర్వైజర్ని కలుస్తారో వాళ్ళు మీకు 15 days పేమెంటా, 45 days పేమెంటా అని ముందే మాట్లాడుకోవాల్సి వస్తుంది. తర్వాత మీకు ఏదైతే డౌట్లు ఉంటాయో, అంటే కిలోమీటర్కి ఎట్లా ఇస్తారు, అంటే 5 seaterకి ఎట్లా ఇస్తారు, 7 seater బండికి ఎట్లా ఇస్తారు రేట్లని అవి ఉంటాయి కదా, వాటి కోసం మీకు ఒక పిక్ ఇస్తాను. ఆ పిక్లో అన్నీ ఉంటాయి డీటెయిల్స్. ఆ ఫోటో చూసిన తర్వాత మీకు అర్థమైపోతుంది మొత్తం కిలోమీటర్ ఎంత కిలోమీటర్కి ఎంత అమౌంట్, ఇవన్నీ ఏ పేమెంట్ ఎప్పుడు, ఇవన్నీ డీటెయిల్స్ అందులో ఉంటాయి, మీరు అందులో చెక్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.